నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పిడంపల్లి గ్రామానికి బస్సు లేక విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి పాఠశాలకు చేరుకోవడం లేదన్న కారణంగా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, బస్సు సౌకర్యం కల్పించాలని ఎఫ్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గోపాల్, సిపిఎం మాజీ వైస్ ఎంపీపీ మహేష్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు మద్దతు పలికారు. నారాయణపేట ఆర్టీసీ డిఎం స్పందించి బస్సు వచ్చేంత వరకు నిరసనల నుంచి లేవమని చెప్పడంతో డిఎం సుధారాణి స్పందించి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బస్సు తీసుకొని ట్రయల్గా పిడంపల్లి మీదుగా మల్రెడ్డిపల్లి, లోకుర్తి గ్రామాల రోడ్డును ట్రయల్ నిర్వహించారు. సోమవారం నుండి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉదయం సాయంత్రం రెండు బస్సులను నడిపిస్తామని డిఎం సుధారాణి తెలిపారు. బస్సు ట్రైలర్ రూట్గా వచ్చినప్పుడు విద్యార్థులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, సిపిఎం నాయకులు శివకుమార్, కేపీపీఎస్ నాయకులు, గ్రామ యువకులు మహేష్, శివకుమార్, బాలరాజ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ నారాయణపేట అండి. పిడంపల్లి ఇక్కడ గ్రామస్తులు వచ్చేసి బస్ కావాలి రూట్లో పిల్లలకని అడిగారు. ఆల్రెడీ మేము చెప్పాము ఇక్కడ సమస్యలు ఏమున్నాయో బస్సు తీసుకురావడం కోసము, రోడ్ క్లియర్ చేయడం గురించి, దాని గురించి ఇక్కడ చూడడానికని వచ్చాము. ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తే బస్సు ఇక్కడ నుంచి నడపడానికి రెడీగా ఉన్నాము. సార్ మీ పేరు? నా పేరు గోపాల్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దామరిద్ద. పిడంపల్లికి సంబంధించిన గ్రామానికి బస్సు నడపాలని అనేక సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్, పెద్దలు, విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం పూట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పిల్లలు దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. స్పందించి డిపో మేనేజర్ గారు వెంటనే స్పందించి పిడంపల్లి గ్రామానికి రావడం జరిగింది. బస్సు తీసుకొని రూట్ను కూడా చూడడం జరిగింది. రూట్ అంతా సజావుగా ఉంది, చాలా బాగుంది. అయితే ఊళ్ళో 1-2 చిన్న సమస్యల వల్ల కొంత ఆటంకం అవుతుంది బస్సుకి అనేది మేనేజర్ గారు, డ్రైవర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సర్పంచ్ కూడా వెంటనే ఈరోజు అవి మట్టి తొలగించేదాన్ని చిన్న ఏమైనా పనులు ఉంటే చేసి రేపు ఆదివారం కాబట్టి సోమవారం నుండి బస్సుని రెగ్యులర్గా నడపాలని చెప్పి ఈ సందర్భంగా మేనేజర్ గారితో మేము విన్నవించుకోవడం జరుగుతుంది. నా పేరు వీరేష్, పిడంపల్లి సర్పంచ్. అయితే కొన్ని రోజుల నుండి మా గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఎన్నో రోజులు కూడా మా విద్యార్థులు ధర్నాలు కానీ రాస్తారోకో చేయడం జరిగింది. అటు విషయం పైన ఈరోజు డిపో మేనేజర్ గారు ఇక్కడ వచ్చి సర్వే చేశారు. సర్వే ప్రకారంగా మా గ్రామంలో ఒక పాడుగోడ, ఒక స్తంభము అవి ఉన్నాయని చెప్పడం జరిగింది. పాడుగోడ కూడా అడిగి తీయడానికి ట్రై చేస్తాం, స్తంభం కూడా తీసి సైడ్లు వేస్తాము అని చెప్పడం జరుగుతుంది. రోడ్డుకు ఆటంకం కలగకుండా చేస్తాము. అయితే మేడం గారికి మేము కోరేది ఒకటి ఏంటంటే, ఈ ఇంతకుముందు కూడా మస్తు లారీలు కూడా వడ్ల లారీలు కూడా డైలీ పోతాయి. జర్ర ఒక 5 సెకండ్లు మనం జర నిదానం చేసుకుంటే అయిపోయి అతలే పడతాము. ఈ నుండి ఆడవరకు బాగుంది. ఒకటి మహేష్ కుమార్ గౌడ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు. దాదాపు ఈ పిడంపల్లి గ్రామానికి సంబంధించి పిల్లలకు ఇబ్బంది చాలా అవుతుంది. స్కూల్ పిల్లలు టైంకు స్కూల్కు వెళ్ళలేకపోతున్నారు. అయినప్పటికీ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి టైంకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువులకు ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అయిన సర్పంచ్కు, ఎంపీపీకి అనేక సందర్భాల్లో విన్నవించిన సందర్భంలో సీరియస్గా ఎంపీపీ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ సీరియస్గా ఇస్తున్న ఇక్కడ ఉన్నటువంటి రోడ్డునంతా క్లియర్ చేశారు. గుంతలు ఉన్నాయి, దాంట్లో మట్టి వేయాలని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ ఇదంతా రోడ్డుకు మట్టి. నా పేరు మోహన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పిడంపల్లి గ్రామానికి సంబంధించి బస్సు సౌకర్యం కల్పించాలని దాదాపుగా 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా డిపో మేనేజర్ ఒక రూట్ మ్యాప్ సంబంధించింది కొంత ఇబ్బంది ఉందంటే ఆమెను పిలిపించే దగ్గర మేము ధర్నా విరమింపజేయలేదు. దాంతోపాటు తను హామీ ఇవ్వడం ద్వారానే ఈరోజు మేము ధర్నా విరమింపజేయడం జరిగింది. దాంతోపాటు బస్సు ట్రయల్కి వచ్చి కూడా రూట్ మ్యాప్ మొత్తము వాళ్ళ బృందంతో డిపో మేనేజర్ స్వయం తానే వచ్చి స్థానికంగా మొత్తము ఈ యొక్క రూట్ మ్యాప్ని పరీక్ష చేయడం జరిగింది. బస్సు కూడా వెళ్ళడానికి అనుకూలంగా ఉందని స్థానికంగా స్పందించి ఈ యొక్క బస్సుని రెగ్యులర్గా నడపడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క బస్సు నడపడానికి ముందుకు వచ్చిన నారాయణపేట డిపో మేనేజర్ సుధారాణి మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పిడంపల్లి గ్రామ బస్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి పిడంపల్లి గ్రామ బస్ సౌకర్యం కల్పించాలి రావాలి అధికారులు రావాలి అధికారులు రావాలి వెయ్యాలి సమయం బస్ సౌకర్యం వెయ్యాలి పట్టించుకోవాలి విద్యార్థి సమస్యను పట్టించుకోవాలి వెయ్యాలి బస్ సౌకర్యం వెయ్యాలి కల్పించాలి పిడంపల్లి గ్రామ బస్ సౌకర్యం కల్పించాలి సిగ్గు అధికార నిర్లక్ష్యం సిగ్గు అధికార నిర్లక్ష్యం సిగ్గు సహకరించాలి తోటి ప్రయాణికులు సహకరించాలి పెద్దలు సహకరించాలి కల్పించాలి పిడంపల్లి గ్రామ బస్ సౌకర్యం కల్పించాలి డిపో మేనేజర్ గారు పట్టించుకోవాలి విద్యా సమస్య పట్టించుకోవాలి సహకరించాలి విద్యార్థి సమస్య సహకరించాలి తోటి ప్రయాణికులు సహకరించాలి అన్న కృష్ణ లేట్ అయితే ఏం కాదన్న ఒకరోజు